పటాన్చెరు పంచాయతీ కాటాతో చర్చించిన టీపీసీ గాంధీభవన్కు చేరిన పటాన్చెరు నేతల గ్రూప్ తగాదాలు. కాటా శ్రీనివాస్తో మహేష్ గౌడ్, బట్టి విక్రమార్క చర్చలు. వరుసగా సమావేశాల గైర్హాజరుపై ఆరా, వివరాల సేకరణ. నియోజకవర్గంలో వాస్తవ పరిస్థితులను వివరించిన కాటా శ్రీనివాస్ మైపాల్ రెడ్డి చేరిక తర్వాత నియోజకవర్గంలో గ్రూప్ గొడవలు. స్వేచ్ఛ బిగ్ టీవీతో సంచలన వ్యాఖ్యలు చేసిన కాటా అంటూ ఒకరు చూస్తా ఉన్నాం. ఒకసారి దాని గురించి కూడా క్లియర్ గా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఇటు కాటా వర్సెస్ గూడెం మైపాల్ రెడ్డి మొదటి నుంచి కూడా వీళ్ళు రాజకీయ వైరం అనేది చాలా పెద్ద ఎత్తున వీరిద్దరి మధ్య ఉంటుంది. సో ప్రస్తుతం వాళ్ళిద్దరూ ఒకటే పార్టీలో ఉండడం, మైపాల్ రెడ్డి బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ జాయిన్ కావడంతో ఈరోజు పెద్ద ఎత్తున వారిద్దరి మధ్య ఉన్నటువంటి విభేదాలు తారాస్థాయిలో బయటపడతా ఉన్నటువంటి విషయం చూస్తూ ఉన్నాం. సో 10 ఏళ్ల కేసీఆర్ పాలకు బ్రేక్ వేసి 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలో చేపట్టింది. ఎక్కడైనా ప్రభుత్వం మారితే చేరికలు కామన్, ప్రజా సంక్షేమం, నియోజకవర్గ అభివృద్ధి అంటూ విపక్షంలో ఉన్న ఎమ్మెల్యేలు అధికార పార్టీలోకి జంప్ కావడం జరుగుతూ ఉండేది. గత 10 ఏళ్ళు కేసీఆర్ ఇలా చాలానే చేశారు. ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వరుసగా క్యూ కట్టి హస్తం కట్టో కప్పుకున్నారు. ఇక దీనిపై ఓవైపు కోర్టు పంచాయతీలు నడుస్తుండగా ఇంకోవైపు నియోజకవర్గాల్లో అక్కడక్కడ గ్రూప్ గొడవలు జరుగుతున్నాయి. తాజాగా పటాన్చెరు నియోజకవర్గ పంచాయతీ కూడా గాంధీ భవన్ దాకా చేరింది. గూడెం చేరికతో మొదలైనటువంటి గొడవ. సో ఆల్రెడీ పాపం కాటా శ్రీనివాస్ ఏమో గత 10 ఏళ్లుగా గ్రౌండ్లో తిరుగుతూ వస్తున్నాడు. సో ఆయన కాదని నీలమ్మని తీసుకొచ్చి టికెట్ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ ఆయన కొట్లాడి కాటా శ్రీనివాస్ మళ్ళీ తెచ్చుకోవడం జరిగింది. ఆ తర్వాత నీలమ్మను మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో చేరి ఆయన ఎంపీగా పోటీ చేయడం జరిగింది. ఇప్పుడు వాళ్ళిద్దరు అన్నట్టు ఈయన కూడా తీసుకురావడం జరిగింది. సో ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే అక్కడ ఒకరు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురి మధ్య చాలా పెద్ద ఎత్తున విభేదాలు తారాస్థాయికి వస్తూ ఈరోజు కాంగ్రెస్ పార్టీ బలహీన పడే అవకాశం అయితే కనబడతా ఉంది. పార్టీ కార్యక్రమాలు దూరంగా కాటా, టీపీసీ నుంచి పిలుపు అదే తెలుస్తా ఉంది. స్వేచ్ఛ బిగ్ టీవీతో మాట్లాడిన శ్రీనివాస్ గౌడ్, గాంధీ భవన్ దగ్గర స్వేచ్ఛ బిగ్ టీవీతో మాట్లాడిన కాటా శ్రీనివాస్ గౌడ్ పటాన్చెరు నియోజకవర్గంలో తాజా రాజకీయ పరిస్థితులపై పీసీ చీఫ్ డిప్యూటీ సీఎంతో భేటీ అయ్యారని అన్నారు. తాను ఎప్పుడు పార్టీ లైన్లోనే ఉంటారని స్పష్టం చేశారు. 2 రోజుల్లో సమస్యలన్నీ సాల్వ్ చేస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. పార్టీ చీఫ్ డిప్యూటీ సీఎం సానుకూలంగా స్పందించారని చెప్పారు. గత బీఆర్ఎస్ హయాంలో ఎన్ని కేసులైనా కాంగ్రెస్ జెండా పట్టుకుని ముందుకెళ్లామని, ఇప్పుడు ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి తన వాళ్ళకి అన్ని ఇచ్చుకుంటానని మండిపడ్డారు. పార్టీకి వ్యతిరేకంగా పనిచేసిన వారికే తిరిగి పోస్టింగ్లు ఇప్పించారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ డ్యామేజ్ చేయడానికి గూడెం బీఆర్ఎస్ నుంచి వచ్చారని ఆరోపించారు కాటా శ్రీనివాస్ గౌడ్ అంటూ ఒకరిని చూస్తాం. సో వాస్తవంగా ఎవరైనా ఒక నాయకుడు జాయిన్ అయినప్పుడు ఆయనకు అనుచర వర్గానికి పెద్దపీట వేస్తారు. సో అప్పటిదాకా కాంగ్రెస్ పార్టీ నమ్ముకున్నటువంటి నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఇప్పుడు ఆ ప్రతిపక్ష పార్టీ సంబంధించిన ఎమ్మెల్యే జాయిన్ అవ్వడంతో వాళ్ళందరూ నమ్ముకున్న కార్యకర్తలందరూ కూడా ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. దీన్ని సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్తే బాగుంటుంది. సమన్వయం చేసుకోకపోతే మాత్రం ఖచ్చితంగా ఇలాంటి పరిస్థితి ఉంటుంది అనేది మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి.